గెలుపు ఒక్కటే లక్ష్యం. అదే దిశగా ముందుకు సాగుతూ ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా దాన్ని దాటి విజయం అందుకుంది. క్రీడా రంగంలో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకోగలిగింది. మను భాకర్ ఒలింపిక్స్ లో ఘోర వైఫల్యం. అది చాలదన్నట్లు అనవసర వివాదాలతో ఆమె తిరోగమనంలో పయనిస్తున్నట్లే కనిపించింది. కానీ మను అందరిలాంటి అమ్మాయే అయితే ఇప్పుడు ఆమె గురించి దేశమంతా మాట్లాడుకునేది కాదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని వ్యక్తిత్వాన్ని మార్చుకొని తనను తాను సరికొత్తగా మలుచుకుంది కాబట్టే ఒలింపిక్ పతక విజేతగా నిలిచింది. అందరి మన్ననలను అందుకుంటుంది. కష్టపడి ఎదగడం, మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వడం ఓ ఎత్తు అయితే, తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఆ స్థాయి నుంచి కింద పడితే మళ్ళీ పుంజుకోవడం చాలా కష్టం. ఇలా కెరీర్ ఆరంభంలో మెరుపులు మెరిపించి, ఆ తర్వాత అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక విజయాలతో పాటు వచ్చే కీర్తి ప్రతిష్టలను నెత్తికెత్తించుకోవటం వల్ల చరిత్రలో కలిసిపోయిన క్రీడాకారులెందరో. మను కూడా ఆ జాబితాలో చేరుతుందేమో అన్న అనుమానాలు కలిగాయి ఓ దశలో. షూటింగ్ లోకి అడుగుపెట్టిన 3-4 ఏళ్లకే ప్రపంచ కప్ లో 9 స్వర్ణాలు సాధించడం, ప్రపంచ నెంబర్ 1 కావడం అంటే మాటలు కాదు. ఇదే జోరులో ఒలింపిక్స్ లోను అద్భుతాలు చేసేస్తుందని అభిమానులు ఆమెపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ టోక్యోలో 3 విభాగాల్లో పోటీ పడితే పతకం సాధించడం కాదు కదా, ఒక్క దాంట్లోనూ ఫైనల్ కూడా చేరలేకపోయింది మను. ఒక ఈవెంట్ లో ఆమె తుపాకీ మెరాయించడం సమస్యగా మారింది. కానీ మొత్తంగా టోక్యోలో తన ప్రదర్శన ఫెయిల్ అయింది. దీనికి తోడు తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రానాతో గొడవ పెట్టుకోవడం ఆమెకు చెడ్డ పేరు తెచ్చింది. మరోవైపు ఒలింపిక్స్ తర్వాత కూడా వెంటనే మను ప్రదర్శన మెరుగుపడకపోవడంతో తన కెరీర్ తిరోగమనంలో పయనిస్తున్నట్లే కనిపించింది. మను గెలుపు దిశగా పరుగులు పెడుతున్నప్పుడు అందరూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఓటములు ఎదురైనప్పుడు విమర్శించడం తప్ప అండగా నిలిచేవాళ్లు తక్కువ. టోక్యో వైఫల్యం తర్వాత మనుకు ఈ విషయం బాగా అర్థమైంది. ఆటలో వైఫల్యానికి తోడు కోచ్ తో గొడవ విషయంలో ఆమెను అందరూ విమర్శించారు. ఒకప్పటి విజయాలు గాలివాటం అని తీసిపారేశారు. ఈ పరిస్థితుల్లో వేరొకరు అయితే కుంగిపోతారు, ఆట మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. ఇలా కొన్ని రోజులకి కనిపించకుండా పోతారు. కానీ ఛాంపియన్లు మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో బలంగా నిలబడతారు. మను కూడా అదే చేసింది. సాధనే తన రాత మారుస్తుందని ఒకప్పటికన్నా ఎక్కువగా షూటింగ్ రేంజ్ లో గడపడం, వీలైనంత టైం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. మరోవైపు అహం పక్కన పెట్టి తనే జస్పాల్ రానా దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అతడి దగ్గర శిక్షణ మొదలుపెట్టింది. టోక్యోలో తన ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే అని గుర్తించి మానసిక దృఢత్వం మీద దృష్టి సారించింది. దీంతో గత ఏడాది మను ప్రదర్శన ఎంతో మెరుగుపడింది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించడం తన ఆత్మ విశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఇప్పుడు ప్యారిస్ లో పోటీ పడ్డ తొలి ఈవెంట్ లోనే కాంస్యం సాధించింది. చిన్నప్పటి నుంచే మను అరడజను ఆటల్లో సాధన చేయడం, అన్నిట్లోనూ జాతీయ స్థాయికి వెళ్లడం విశేషం. మార్షల్ ఆర్ట్స్ తో మొదలుపెట్టి టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, వాలీబాల్, క్రికెట్ ఆటలు ఆడింది. వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో ఆమె 60 పతకాలు సాధించడం విశేషం. అయితే టీనేజ్ కి వచ్చేసరికి ఏదో ఆటలో ప్రొఫెషనల్ క్రీడాకారిగా మారాలని బాక్సింగ్ వైపు మొగ్గింది. కానీ అందులో కుదరలేదు. అయితే సమయంలో తన తల్లి సుమేధ ప్రిన్సిపల్ గా ఉన్న పాఠశాలలో ఉన్న షూటింగ్ రేంజ్ ఆమెని ఆకర్షించింది. అక్కడ వెళ్లి కొన్ని రోజులు సాధనతోనే 10కి 7.5 పాయింట్లు సాధించింది. అది చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. ఆయన సూచన మేరకే మను షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. ఇలా 2016లో 14 ఏళ్ల వయసులో షూటింగ్ సాధన ఆరంభించింది మను. ఏడాది తిరిగేసరికి ఆటలో మంచి పట్టు సాధించింది. తాను పాల్గొన్న తొలి జాతీయ టోర్నీలోనే ఆమె సంచలనాలు రేపింది. వివిధ విభాగాల్లో ఏకంగా 9 పతకాలు కొల్లగొట్టింది. అప్పటికి దేశంలోనే అత్యుత్తమ ఘోటరాల్లో ఒకరిగా పేరున్న ఒలింపియన్ కూడా అయిన హీనా సిద్ధును 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఓడించి స్వర్ణం గెలవడం, ఈ క్రమంలో 242.3 స్కోరుతో జాతీయ రికార్డు నెలకొల్పడంతో షూటింగ్ వర్గాల్లో మను పేరు మార్మోగింది.
తర్వాతి ఏడాది ప్రపంచ కప్ లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఒలింపిక్ స్వర్ణ విజేతను ఓడిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటికి మను వయసు 16 ఏళ్లే. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఆమె 9 ప్రపంచ కప్ స్వర్ణాలు సాధించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ కెరటం మను భాకర్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.